హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి ఏంటి అంటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క ఆడవాళ్ళకి యూజ్ అవుతుందన్నమాట. చాలామంది ఈ రోజుల్లో ఏం బిజినెస్ చేయాలని చాలా ఎతుకుతూ ఉంటారు. ఆన్లైన్లో ఏమన్నా జాబ్ చేస్తామా అంటే మనీ వస్తాయా రావా అని డౌట్ అనమాట. అందుకనేసి మనం ఇలా ఇంట్లోనే ఫుడ్ బిజినెస్ అనేది పెట్టుకోవడం వల్ల చాలా మంచిది. నేనైతే స్వీట్ బిజినెస్ ఇంట్లోనే పెట్టుకున్నాను. స్వీట్స్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి నేను 1 కేజీ మోతీచూర్ లడ్డు చేస్తున్నాను. ఇది నా ఫస్ట్ ఆర్డర్ 1 కేజీ మోతీచూర్ లడ్డు. నేను ఎలా చేస్తున్నాను ఏంటి అని చూపిస్తాను మీకు. అన్నీ కూడా A to Z డీటెయిల్స్తో సహా చెప్తాను. ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ శనగపిండి తీసుకున్నాను, బేసన్ ఫ్లోర్. శనగపిండి తీసుకొని దాన్ని నేను ఇక్కడ హాఫే తీసుకున్నాను, 1 కప్ అనమాట. 1 పెద్ద కప్పు తీసుకున్నాను శనగపిండి. తీసుకొని దాన్ని బాగా దాంట్లో కొంచెం అంత సాల్ట్ వేసుకోవాలి, చిటికెడంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తున్న విధంగా కలుపుకొని మనం పొయ్యి మీద కళాయి పెట్టుకొని కళాయిలో ఆయిల్ అనేది పోసుకోవాలి. అలా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట. డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని మొత్తాన్ని తీసేసుకోవాలి. ఈ విధంగా మనమేం బూందీలాగా వేసుకోవాల్సిన అవసరం లేదు, బూందీ గరిటె ఉండాల్సిన అవసరం లేదు. ఇలా మీకు ఇష్టం వచ్చినట్టు వేసుకోండి. వేసుకున్న తర్వాత దాన్ని మొత్తాన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటే చాలా మంచిగా చిన్నగా వస్తాయి. బయట మన స్వీట్ షాప్లో ఎలా అయితే ఉంటాయో సేమ్ యాస్టీస్గా అలాగే వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కళాయి పెట్టుకున్నాను నేను. ఇంకొకటి పెట్టుకొని ఇక్కడ నేను 1/2 కప్ షుగర్ యాడ్ చేసుకున్నాను. అది పాకం అనేది పాకం రావాల్సిన అవసరం లేదు, లైట్గా కొంచెం అంత దగ్గర పడితే చాలు. అండ్ ఇక్కడ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఏ ఫుడ్ కలర్ కావాలంటే అది. నేను బయట ఉండే మోతీచూర్ లడ్డు ఎలా అయితే ఉంటుందో అలానే చేసుకుంటున్నాను. అండ్ మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో దాన్ని మొత్తాన్ని కూడా పాకంలో యాడ్ చేయాలి. మొత్తం బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత ఈ విధంగా అయితే రెడీ అవుతుంది. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. నేనైతే జీడిపప్పు ఇంకా పంపుకిన్ గుమ్మడికాయ గింజలు ఉంటాయి కదా, అవైతే యాడ్ చేశాను. యాడ్ చేసి నెయ్యి కూడా యాడ్ చేశానండి. పాకంలోనే నెయ్యి యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా కలుపుకోండి. చూస్తుంటేనే చాలా యమ్మీగా ఉంది. ఇది నాకు 1 కేజీ వరకు వచ్చిందండి. నేను శనగపిండి 1/2 కప్పే అంటే 1/2 కేజీ తీసుకున్నాను. 1/2 కేజీ అంటే పెద్ద కప్ అనమాట, 1 కప్పు పెద్దది. అండ్ షుగర్ కూడా చిన్న కప్పు తీసుకున్నాను. ఇవి 2 ఉంటే చాలు. అండ్ నెయ్యి కూడా ఒక 3 స్పూన్స్ యాడ్ చేశాను. డ్రై ఫ్రూట్స్ మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి. ఇంకా అంతే, మనకి మెయిన్గా ఇవే కావాలి. అండ్ పీసెస్ వచ్చేసి 1 కేజీకి నాకు 25 పీసెస్ అయితే పట్టాయి. నేను స్వీట్ బాక్సెస్ కూడా తెచ్చుకున్నాను. స్వీట్ బాక్సెస్ తెచ్చుకొని ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఈ సైడ్స్ అన్నీ కూడా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా నా బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను నేను. 1 కేజీ మోతీచూర్ లడ్డు వచ్చేసి 800 రూపీస్ అయితే ఛార్జ్ చేశాను. చూస్తున్నారు కదా, ఇది 1/2 కేజీ బాక్స్ అనమాట. 2 బాక్సెస్లో పెట్టుకున్నాను. ఇలా ఎవరైనా బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళు ఇంట్లోనే చక్కగా బిజినెస్ చేసుకోండి. నేను 2 చిన్నపిల్లలతో అయితే చేసుకుంటున్నాను. నాకైతే చాలా హ్యాపీగా ఉందన్నమాట. నాకు ప్రాఫిట్ వచ్చినా రాకపోయినా కానీ టైంపాస్కి ఏదో ఒకటి చేస్తున్నాను అన్న ఆనందం ఉంది. నచ్చితే లైక్